జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పేదల సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాలకు చేరినాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్రానికి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. స్వామిదాస లేకుంటే ఇంకొకళ్ళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ప్రజలు గెలుస్తున్నారు, పేద ప్రజలు గెలుస్తున్నారు. ఇది పేద ప్రజలకి పెట్టుబడిదారులకి మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో అంతిమ విజయం పేద ప్రజానీకని బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాలదే విజయం. అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. ఆయన చేస్తున్నాడు. నేను విన్నాను, కన్నాను, నేను చేస్తానని చెప్పాడు, చేశాడు. ఇప్పుడు ఇంకా చేయాల్సిన యజ్ఞం జరుగుతూ ఉంది. మారిట శుభాహులు ఎవరైతే ఉన్నారో యజ్ఞాన్ని పాడు చేస్తున్నారన్నమాట. పైనుంచి అన్నీ పోసి కూటములుగా ఏర్పడి ఏదో కోట జట్టుగా వచ్చి చేయాలని చూస్తున్నారు రాక్షసులు. రాక్షస సంహారం మా రాముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేయక తప్పదు. బాణాలు వదులుతాం. ఇప్పుడు ఆయన వదిలిన బాణమే స్వామిదాస్, అంతే. ఇలాంటి చీఫ్ ఏంటి స్వామిదాస్ అనేవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వామిదాస్ దంపతులు గెస్టెడ్ ఆఫీసర్స్గా పనిచేసి రిజైన్ చేసి వచ్చినటువంటి దంపతులు త్యాగం చేశారు ప్రజల కోసం అనేది మొత్తం కూడా ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎవరైనా దళిత వర్గాల్లో పుట్టి ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇతను ఏ ఉద్యోగం వదులుకొని వచ్చాడు, లేకుంటే ఎవరికి ఎందుకు సమాధానం చెప్పాలి? నేను ప్రజలకి రెస్పాన్సిబుల్. నేను కంపల్సరీగా ప్రజలు నన్ను అడిగితే ఎవరన్నా మా తిరువూరు నియోజకవర్గంలో ఒక నాయకుడు అడిగితే నేను చెప్తాను సమాధానం. 175 నియోజకవర్గాలు పొలికిపూడి శ్రీనివాసరావు ఏ నియోజకవర్గం అకౌంట్ తీర్చుకున్నదంట. కానీ ఆయన తిరువూరు ఇష్టపడి వచ్చారంట. ఈ అమరావతి అనే పేరు అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ ఆస్తులు రక్షించుకోవడానికి ఇతను వాడుకుంటున్నారు. ఏంటంటే అమరావతి ఉద్యమం అనే ఒక ఫేక్ మూమెంట్ను సృష్టించి వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అది ప్రజల నుంచి రెస్పాన్స్ రాట్లా. ప్రజా ఉద్యమంగా అది అవతరించినట్టయితే ఎప్పుడూ అయిపోయేదే. ప్రజా ఉద్యమం లేని దాన్ని ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళు నడుపుకుంటున్నారు. ఇతను ఒక పెయిడ్ ఆర్టిస్ట్. దాని గురించి నాకెందుకు? ఇతను ఎలక్షన్ కోసం రాలా, కలెక్షన్ కోసం వచ్చాడు. ఇంటర్నేషనల్గా ఎక్కడైతే మా పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు డబ్బులు $100, $100, $50, $5, $10 పంపమని బెగ్గింగ్ చేసే పరిస్థితి ఇది. ఈ తర్వాత ఇతను హైదరాబాద్లో ఉంటాడు. దాదాపు 27 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ రాష్ట్రంతో అది సంబంధం లేదు. అమరావతి అనేది అంతకుముందు కూడా అతను ఏ పార్టీలో ఉన్నాడు, అతని చరిత్ర ఇదంతా అవసరమా? ఆయన ఏమన్నా మేధావి అయితే మనం పెద్ద సోషల్ వర్కర్ అయితే మనం ఆలోచించాలి. అతని మొత్తం జగద్విత్వమే కదా, ఇక్కడ తెలుసు కదా. ఓపిక లేని వ్యక్తి ఏదైతే ఫేక్ ఇది సృష్టించుకొని వస్తున్నారు. స్వామిదాస్ గారిని మాట్లాడితే, సుధారాన్ని మాట్లాడితే, స్వామిదాస్ సుధారాన్ని దంపతులు మాట్లాడితే నేను ఫేమస్ అవ్వచ్చు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తానని సిగ్గున్నాడు. చదువుకున్న దళితుడు, తోటి దళిత నాయకుడిని, 30 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడిని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ విఘ్నతకే వదిలేస్తున్నావు. ఆ విఘ్నత లేనటువంటి మనిషి, విచక్షణ లేనటువంటి మనిషి, విచక్షణ జ్ఞానం కోల్పోయి అంగన్వాడీ పోస్టులు కానీ మేము డబ్బులు తీసుకుంటున్నామంట. అది తీసుకున్నాము అంట గతంలో. ఎవరన్నా మా సిస్టర్స్ ఉన్నారు అంగన్వాడీ మొత్తం కూడా, ఒక్కళ్ళగానే నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధమండి. దానికి ప్రజలకి రెస్పాన్సిబుల్. మేము ఈ తిరువూరు నియోజకవర్గంలో ఎవరన్నా ఒక పౌరుడు అడిగితే సమాధానం చెప్పాలి. కానీ ఇతనెవరని గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కేరళాలు తెలియని మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా? లేదు, నెవర్. ఐ డోంట్ కేర్ ఎనీబడి అట్ ఎనీవేర్. ఓకే, ఆయన ఏదో కొత్తోడు కాబట్టి అతను కొత్త పిచ్చిగాడు పొద్దురగడని సామెత ఉంది. తెలుగు సామెతలు ఉట్టికి పుట్ల, కుక్కజోలికి వచ్చి చక్కదనం పోద్దని సామెత ఉట్టికి పుట్ల. అర్థమైందండి? ఏనుగు దారిని పోతుంటే కుక్కలేనో మరుగుతే సామెత ఉట్టికి పుట్ల. నేను ఏనుగునండి, అతను ఒక ఎవరో ఊహించుకోండి. అతను ఈ తిరుగుడు అసలు ఏంటి? అసలు వాట్ ఈస్ హీ? ఐ డోంట్ కేర్ ఎనీబడి అట్ ఎనీవేర్. దిస్ ఈజ్ స్వామిదాస్. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసే వ్యక్తి, ఎవరికి భయపడ్డాడు. చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడు. ఎలక్షన్ కోసం రాలే, అతను కలెక్షన్ కోసం వచ్చినటువంటి వ్యక్తితో
అతని జీవితం మొత్తం కూడా కలెక్షన్ కింగ్, చందాలు అడుక్కునేవాడు. జస్ట్ లైక్ బెగ్గింగ్ అండి, బెగ్గర్ అనుకోండి. పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఈ తిరువూరులో ఏదన్నా ఉండి నా ప్రత్యర్థిగా ఉండి అభివృద్ధిలో నాతో పోటీ పడి పనులు చేసినటువంటి వ్యక్తి అయితే నేను భయపడాలి. ఎవరు అతను, వాట్ ఈజ్ కి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అది కదా. ఇప్పుడు నేనెందుకు భయపడాలా, ఉలికి పడాలా? అదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో 30 ఏళ్ళ నుంచి నాతో పనిచేసిన నాయకులు విమర్శిస్తే నేను భయపడాలి, మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటాయి కదా. నేను తప్పు చేస్తే ఈ పక్కన ఉన్న నాయకులు చెప్తారు కదా, నీకు స్వామిదాస్ గారి దగ్గర ఇదిగో ఈ తప్పు చేసాడు, ఎవిడెన్స్ ఉంది మా దగ్గర, నువ్వు గో అని చెప్తారు కదా. అతనికి ఏం తెలుసు? ఇక్కడ ఏ ఊర్లోనన్నా కనీసం ఆ ఊర్లో ఉన్నటువంటి విషయాలు కానీ సమస్యలు కానీ తెలుసా? అతని వాట్ వే హీఈస్ కన్సర్న్ టు తిరువూరు కాన్స్టిట్యున్సీ. గుంటూరు జిల్లా వాడు ఇక్కడ వచ్చి నన్ను తాతక దగ్గులు నేర్పినట్టు చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. నేను ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడిని. ప్రజలు నన్ను 30 ఏళ్ళుగా ఆదరిస్తున్నారు. ప్రజలతోటే ఉంటాను. నా జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడే అంతం అవుద్ది. అతను ఇక్కడ కాదు కదా. వలస పక్షులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు కొల్లేరు మన దగ్గరే ఉంది, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఆ ఆర్నథాలజిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు రీసెర్చ్ చేయడానికి, పిహెచ్డీలు చేయడానికి వస్తారు. వలస పక్షులు ఏ విధంగా ఉంటాయో, అది ఏ విధంగా ఉంటుందో అది తెలుసు కదా. నాకేం అవసరం లేదు. నాకుతో 30 ఏళ్ళు ప్రయాణం చేసిన మా కేసీఆర్ నాని గారు, మా ఎంపీ గారు, స్వామిదాస్ మీద, సుధారాణి మీద ఏదైనా ఆరోపణ నిరూపిస్తే నేను శాస్త్రంగా రాజకీయాలు తప్పుకుంటానని ఆయన కితాబు ఇచ్చాడు, ఆయన మాట్లాడాడు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అండి. అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం. ఆ ప్యాకేజీలు అతనికే తెలుసు. ఇవన్నీ ప్యాకేజ్ ఆర్టిస్టులు. మేము ఎప్పుడు ఎవరి దగ్గర చేయి దాపిన వాళ్ళం కాదు. తెలుగుదేశంలో పార్టీలో ఉన్నా, సుదీర్ఘకాలం ఉన్నా, ఎప్పుడు ఎవరికి చేయి దాపి ఒక లంచం అడిగినటువంటి వ్యక్తులు మేము కాదు. మాకు దైవభయం ఉందండి. ఇలాంటి ఎంతోమంది ఉంటారు. నా పక్షాన దేవుడు ఉంటాడు. ఎందుకంటే నేను తప్పు చేసేవాడిని కాదు. ఆత్మసాక్షికి నాకు తెలుసు. మనుషులకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను దేవుడికి రెస్పాన్సిబుల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.